సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి అది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి ఉన్న వాల్యూ వచ్చేస్తుంది, పాస్బుక్ పొందొచ్చు. వీళ్ళ కేసులో ఏం జరిగింది అంటే వాళ్ళకు సాదాబాయిన కొనుక్కున్నారు, 13వ సర్టిఫికేట్ రాలేదు, కానీ పాస్బుక్లు వచ్చి ఉంటాయి, ఈ ప్రక్రియ కాకుండానే వచ్చి ఉంటాయి. ధరణి వచ్చినప్పుడు పాత పట్టదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీదనే రికార్డులో వెళ్ళిపోతుంది. రెండోది ఏం జరిగిందంటే 2 సర్వే నెంబర్లో ఉన్న భూములన్నిటి కూడా రీసర్వే జరిగినప్పుడు మెర్జ్ అయినాయి. సో మెర్జ్ అయ్యి ఒకరి పేరుతో వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు చూడాల్సిందల్లా ఒకటి, ఇప్పుడు వీళ్ళ ఆధీనంలో భూమి ఉందా లేదా చూడాలి ఇప్పటికీ. రెండోది వాళ్ళు సాదాబాయినామా ద్వారా కొనుగోలు చేశారు కాబట్టి దరఖాస్తు కూడా పెట్టలే. పెండింగ్ దరఖాస్తు ఉంటేనేమో పరిశీలన చేయడానికి ఉంటుంది. సివిల్ కోర్టుకు పోయి టైటిల్ డిక్లరేషన్ సూట్ వేసుకుంటే తప్ప పరిష్కారం చేసుకోవడానికి ఉండదు. మీకున్న కాగితాలతోటి మీరు సివిల్ కోర్టుని ఆశ్రయించండి, కోర్టు ఉత్తర్వుల ద్వారా దానిలో మార్పు చేర్పులు చేసుకోవచ్చు. మన ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. అయితే ఈ నిషేధిత జాబితా గురించి అంటే మీరు ఇందాక చెప్తున్నారు కదా, తొలగించే మార్గాలు చాలా చెప్పారు, అంటే ఇంకా ఏవైనా మార్గాలు ఉన్నాయంటారా? మనం ఈ రోజున మాట్లాడుకున్న వాటిల్లో 3 వైపులా చెప్పాము. అంటే ఒకటి ఉన్నాయో 2-3 మార్గాలు. ఒకటి ఎండోన్మెంట్ వక్ఫ్ అయితే అక్కడికి వెళ్ళటము, లేదా జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళటము, లేదా సివిల్ కోర్టుకి వెళ్ళటము. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నిషేధిత జాబితాలో భూమి ఉన్నప్పుడు ఆ భూమి ఎందుకు ఉండకూడదు అంటే ముందుగా ఆధారాలన్నీ సంపాదించుకోవాలి. ఏదైతే నిషేధ జాబితాలో ఉన్న భూమి ఉంటుందో చాలా సందర్భాలు ఏమవుతుందంటే సరి అయిన ఆధారాలు లేకుండా ఎక్కడికి పోయినా వృధా అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నా భూమి 1958 కంటే ముందే నాకు అసైన్మెంట్ చేశారు, తీసేయండి అని దరఖాస్తు పెడతారు. 58 కంటే ముందు ఇచ్చినట్టుగా ఆధారం లేదు, అసైన్మెంట్ జరిగినట్టుగా ఆధారం లేదు, ఎవరికి దరఖాస్తు పెట్టుకున్నా ఏం జరగదు. రెండోది మేము కోర్టు ఆక్షన్లో కొన్నాము అంటారు, కోర్టు ఆక్షన్లో కొన్నట్టుగా కాగితం ఉండాలి కదా. లేదా ఇప్పుడు ఈ భూమి నాది పట్టా భూమి, మొన్నటిదాకా పట్టానే కనపడుతుంది, ఈ రోజున దీన్ని సడన్గా అసైన్మెంట్ అని చేసి నిషేధ జాబితాలో పెట్టారనే సమస్యలు మనం వినపడుతున్నాయి. అంటే నిన్న మొన్నటి వరకు అది పట్టా భూమి అని చెప్పడానికి మనం ఆధారాలు సంపాదించుకోవాలి. ఈ సరి అయిన ఆధారాలతోటి కనుక మనం దరఖాస్తు పెట్టుకుంటే పరిష్కారం అవుతుంది. ఒకవేళ పరిష్కారం కాకపోయినా రిజెక్ట్ అయితే ఈ ఆధారాలతోటి కోర్టుకు పోతేనో సివిల్ కోర్టుకో లేదా జిల్లా కలెక్టర్ నిర్ణయం మీద మనం హైకోర్టుకు పోయినప్పుడు ఫేవరబుల్గా ఆర్డర్ల అవకాశం వస్తుంది. ఈరోజు చాలా మనం గమనించేది ఏంటంటే దరఖాస్తు పెట్టుకుంటున్నప్పుడు సరి అయిన ఆధారం లేకపోవటం వల్ల చాలా సందర్భాల్లో తిరస్కారం గురవుతున్నాయి. కాబట్టి ఒకటి దరఖాస్తు పెట్టుకోవాలి, సరైన ఆధారాలు సేకరించి పెట్టాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆ సమస్య ముదిరిపోయేదాకా కాకుండా ఇప్పుడే అందరు కనుక చూసుకున్నట్లయితే సమస్య తీవ్రంగా కానప్పుడే దరఖాస్తు పెట్టుకుంటే కొంత సమయం తీసుకొనైనా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఎక్కువ శాతం మంది రైతాంగానికి తమ భూమి ఆ జాబితాలో ఉందో లేదో ఇప్పటికీ తెలియదు. ఇప్పటికైనా తెలుసుకుంటే పరిష్కారం కొంచెం సులభం అవుతుంది. దాంతోపాటుగా పలు సందర్భాల్లో మేము అలాంటి వాళ్ళని ప్రభుత్వానికి ఇస్తున్న సూచన ఏంటంటే ప్రతి వాళ్ళు ఇట్లా వచ్చి దరఖాస్తు పెట్టుకోలేరు. ప్రతి ఒక ఎకరం ఉన్న భూమి ఉన్న వ్యక్తి, పేద కుటుంబాల వ్యక్తులు కూడా ధరణిలోకి వెళ్ళి దరఖాస్తు పెట్టుకొని సాల్వ్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి మరొకసారి ఈ ప్రోహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులు ఏవైతే ఉన్నాయో వీటిని గ్రామాలకు పంపి మీరు గ్రామాల్లో డిస్ప్లే చేయండి. ఇప్పుడు మనం ధరణిలో చూసిన లిస్టుని తీసుకెళ్లి గ్రామాల్లో పెట్టి ఇగో మీ ఊళ్ళో ఇన్ని నంబర్లలో ప్రోహిబిటెడ్ లిస్టులో ఉంది, మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా, మీకైనా అభ్యంతరాలు అంటే ఏమైనా కాగితాలు ఉన్నాయా, అక్కడికక్కడ గ్రామంలో మళ్ళీ ఒకసారి పరిశీలన చేసి గ్రామ స్థాయిలోనే కనుక ఈ లిస్టుని మనం కొంచెం సవరణ చేయగలిగితే చాలా ఎక్కువ మందికి తిప్పలు పడకుండా తొందరగా సవరించే మార్గం కూడా ఏర్పడుతుంది.